హాయ్ వ్యూవర్స్, ఐఎమ్ భారతి. వెల్కమ్ టు శ్రీ టాలీ ట్యుటోరియల్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీడియోలో నేను టాలీ ఫ్రైమ్లో డేటాను ఎలా బ్యాకప్ తీసుకోవాలి, దాన్ని ఆడిటర్స్కి ఎలా పంపించాలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్. మీరు రియల్ టైంలో కంపెనీలో వర్క్ చేసేటప్పుడు మీ కంపెనీ యొక్క డేటాను ఆడిటర్స్కి ఎలా పంపించాలి, సపోజు వేరే వాళ్ళు మీకు డేటా అనేది పంపిస్తే దాన్ని ఎలా రీస్టోర్ చేసుకోవాలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అంటే మీరు వర్క్ చేసేటప్పుడు మీరు మీ కంపెనీ డేటాను కావచ్చు, GSTR 1 రిపోర్ట్స్, GSTR 2, GSTR 3 రిపోర్ట్స్, సేల్స్ రిజిస్టర్, పర్చేజ్ రిజిస్టర్ అనేటివి మనం మంత్లీ కావచ్చు, ఇయర్లీ వన్స్ కావచ్చు, మన డేటాను, మన కంపెనీ యొక్క డేటాను ఆడిటర్స్కి పంపించాల్సి ఉంటుంది. చాలామంది నా ఛానల్లో కామెంట్స్ పెడుతున్నారు, మేడం డేటాను ఆడిటర్స్కి ఎలా పంపించాలో ఎక్స్ప్లెయిన్ చేయండి అని. వాళ్ళందరి కోసం నేను ఈ వీడియో అనేది క్రియేట్ చేస్తున్నాను. మంత్లీ డైలీ ఏం చేస్తాము, మన కంపెనీలో ఎంత పర్చేజ్ ఉంది, ఎంత సేల్స్ ఉంది, ఎన్ని క్యాష్ ట్రాన్సాక్షన్స్ అయ్యాయి, పేమెంట్, రిసిప్ట్, అవి ఇవన్నీ రికార్డ్ చేసుకుంటూ ఉంటాము. మనమైతే మన ఇన్వాయిసెస్ అన్నీ ప్రిపేర్ చేసిన తర్వాత రిటర్న్స్ అప్లై చేయాలన్నా, బ్యాలెన్స్ షీట్, ప్రాఫిట్ అండ్ లాసెస్ అకౌంట్ ప్రిపేర్ చేసుకోవాలన్నా మన కంపెనీ డేటాను ఆడిటర్స్కి పంపిస్తే వారు ఆ డేటా చూసి రిటర్న్స్ అనేవి GST రిటర్న్స్ ఫైల్ చేసుకుంటారు. ప్లస్ బ్యాలెన్స్ షీటు, ప్రాఫిట్ అండ్ లాసెస్ అకౌంట్ ప్రిపేర్ చేసుకుంటారు. అన్నీ కరెక్ట్గా ఉన్నాయా, అన్ని అకౌంట్స్ కరెక్ట్గా ఉన్నాయా లేదా అని చెక్ చేస్తారు ఆడిటర్స్, ఆడిటింగ్ చేస్తారు. హౌ టు సెండ్ టాలీ ఫ్రైమ్ డేటా టు ఆడిటర్స్. మన టాలీ ఫ్రైమ్లో ఉండే డేటాను ఆడిటర్స్కి ఎలా పంపించాలో చూద్దాము. అదేవిధంగా మనం ఆడిటర్స్కి పంపించిన తర్వాత మీరు ఏదైనా ఆడిటర్ ఆఫీస్లో వర్క్ చేస్తున్నప్పుడు, లేకపోతే వేరే వాళ్ళు మీకు టాలీ ఫ్రైమ్ డేటా అనేది పంపించినప్పుడు దాన్ని మీరు ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, తిరిగి ఎలా రీస్టోర్ చేసుకోవాలో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది చాలా ఇంపార్టెంట్ థింగ్. చాలామంది ఇది తెలియకుండా ఇబ్బంది పడుతూ ఉంటారు. సో నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు రియల్ టైంలో ఉపయోగపడేదిగా ఉంటుంది. కాబట్టి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, నా వీడియోస్ని లైక్ చేయండి. నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను అప్లోడ్ చేసే వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. సో ఇప్పుడు టాలీ ఫ్రైమ్ డేటాని ఆడిటర్స్కి ఎలా పంపించాలో చూద్దాము. అదేవిధంగా ఈ శ్రీ టాలీ ట్యుటోరియల్స్లో మేము ఆన్లైన్ క్లాసెస్ కూడా తీసుకుంటాము. ఆన్లైన్ క్లాసెస్ అంటే టాలీ ఫ్రైమ్, టాలీ RP9, GST, MS ఆఫీస్, అడ్వాన్స్ ఎక్సెల్, వీటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాము. సపోజ్ మీకు ఆన్లైన్ క్లాసెస్ తీసుకోవడానికి వీల్లేదు, మాకు నోట్స్ పంపించండి, లేకపోతే వీడియోస్ ఇవ్వండి, ఆఫ్లైన్ వీడియోస్ అంటే టాలీ ఫ్రైమ్ ఆల్ వీడియోస్ అవైలబుల్ ఉన్నాయి సేల్ చేయడానికి. సో నెక్స్ట్ టాలీ ప్లస్ GST వీడియోస్ కూడా ఉన్నాయి మా దగ్గర. టాలీ ఫ్రైమ్ ప్లస్ GST వీడియోస్ కూడా ఉన్నాయి. సో ఈ వీడియోస్ కావాలంటే మేము ఆఫ్లైన్లో మీకు పెన్ డ్రైవ్లో వేసి పంపిస్తాము, పెన్ డ్రైవ్లో స్టోర్ చేసి పంపిస్తాము. మీరు డౌన్లోడ్ చేసి సేవ్ చేసుకొని మీరు చూడొచ్చు. ప్రతి ఒక్క వీడియో క్లియర్గా ఉంటుంది. సో మీకు సపరేట్గా GST వీడియోస్ కావాలన్నా పంపిస్తాము. నేనైతే పెన్ డ్రైవ్లో ఆ వీడియోస్ అన్నీ కాపీ చేసి మీకు పంపిస్తాను. కాస్ట్ వచ్చి టాలీ ఫ్రైమ్ ఆల్ వీడియోస్ ప్లస్ విత్ పెన్ డ్రైవ్ కొరియర్ ఛార్జెస్ 2000 రూపీసు. టాలీ ప్లస్ GST వీడియోస్ 2000 రూపీసు. టాలీ ఫ్రైమ్ ప్లస్ GST 2 వీడియోస్ కలిపి 2000 రూపీస్ అండి, విత్ కొరియర్ ఛార్జెస్ ప్లస్ పెన్ డ్రైవ్ ఛార్జెస్ కలిపి. ఓన్లీ GST వీడియోస్ కావాలంటే 1500 రూపీసు. సో ఎవరైనా ఆన్లైన్ క్లాసెస్ కావాలన్నా, వీడియోస్ కావాలన్నా, టాలీ ఫ్రైమ్ కానీ టాలీ GST నోట్స్ కావాలన్నా ఈ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. ఇప్పుడు మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం. హౌ టు సెండ్ టాలీ ఫ్రైమ్ డేటా టు ఆడిటర్స్. ఎలా సెండ్ చేయాలో చూద్దాము. టాలీ ఫ్రైమ్ ఓపెన్ చేద్దాము. సో టాలీ ఫ్రైమ్ ఓపెన్ చేసిన తర్వాత చూడండి, ఇక్కడైతే నేను కంపెనీ క్రియేట్ చేసుకొని ఉన్నాను, అవనీ ట్రేడర్స్ అనే కంపెనీ క్రియేట్ చేసుకొని ఉన్నాను. ఇప్పుడు ఈ కంపెనీ డేటాని నేను ఆడిటర్స్కి పంపించాలంటే ఎలా పంపించాలో చూద్దాం. మీరు ఒక్కొక్కటే, సపోజ్ ఆడిటర్స్ ఏ డేటా అడిగితే ఆ డేటా పంపించవచ్చు. ఓన్లీ బ్యాలెన్స్ షీట్ కావాలా, ప్రాఫిట్ అండ్ లాసెస్ అకౌంట్ కావాలా, లేకపోతే మనము యాక్చువల్గా అయితే మంత్లీ పర్చేజ్ రిజిస్టరు, సేల్స్ రిజిస్టర్ అనేటివి ఆడిటర్స్కి పంపిస్తాము. సో ఒక్కొక్క రిపోర్టు కావాలన్నప్పుడు మనం ఎలా పంపించాలి, ఫుల్ డేటా కావాలన్నప్పుడు మనం ఎలా బ్యాకప్ తీసుకొని పంపించాలో చూద్దాం. ఇప్పుడు ఈ కంపెనీ యొక్క ఫుల్ డేటా అనేది నేను ఆడిటర్స్కి పంపించాలి అన్నప్పుడు ఎలా పంపించాలో చూద్దాం. ఫస్ట్ మన కంపెనీ డేటాని మనం బ్యాకప్ తీసుకోవాలి. సో ఇప్పుడు డేటాకి వెళ్ళండి. డేటాకి వెళ్ళిన తర్వాత బ్యాకప్ క్లిక్ చేసుకోండి. బ్యాకప్ క్లిక్ చేసిన తర్వాత మీరు ఏ కంపెనీ డేటాను పంపించాలో బ్యాకప్ తీసుకోవాలో తీసుకోండి. నేను ఇప్పుడు అవనీ ట్రేడర్స్ కంపెనీ యొక్క డేటాని ఆడిటర్స్కి పంపించాలి. సో ఇది మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. దీనికంటే ముందు ఇక్కడ బ్యాకప్ డెస్టినేషన్ పాత్ అడుగుతుంది. అంటే మీరు ఈ బ్యాకప్ తీసుకునే డేటా ఎక్కడ సేవ్ అవ్వాలి అని అడుగుతుంది. నేనైతే C డ్రైవ్లో బ్యాకప్ ఫోల్డర్ ఇచ్చాను. మీరు వేరే పాత్లో సేవ్ చేసుకోవాలి అంటే
అంటే మీ కంప్యూటర్లో ఏ డ్రైవ్స్ ఉన్నాయో ఫస్ట్ చెక్ చేసుకోవాలి మీరు. సో నా కంప్యూటర్లో అయితే సి డ్రైవ్, డి డ్రైవ్ ఉన్నాయి. మీ కంప్యూటర్లో మీరు ఈ ఫైల్ని ఎక్కడ బ్యాకప్ ఫైల్ని ఎక్కడ సేవ్ చేసుకోవాలి, సి డ్రైవా, డి డ్రైవా, ఈ డ్రైవా. సో ఆ ఫోల్డర్ నేమ్ అనేది క్రియేట్ చేయాలి. ఇప్పుడైతే నేను సి డ్రైవ్లో బ్యాకప్ ఫోల్డర్లో సేవ్ చేయాలి అని వస్తుంది. సపోజ్ ఈ డెస్టినేషన్ పాత్ అనేది నేను చేంజ్ చేయాలనుకున్నప్పుడు ఇక్కడ స్పెసిఫై పాత్ క్లిక్ చేసుకోండి. ఏ పాత్లో సేవ్ చేయాలో మీరు ఇవ్వచ్చు. సో నేనైతే డి డ్రైవ్ ఇస్తున్నాను. డి డ్రైవ్ అవనీ ట్రేడర్స్ అని సేవ్ చేస్తున్నాను. అవనీ ట్రేడర్స్ డి డ్రైవ్లో సేవ్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి. సో డూ యూ వాంట్ టు క్రియేట్, మీ దగ్గర డి డ్రైవ్ అవనీ ట్రేడర్స్ అనే డి డ్రైవ్లో అవనీ ట్రేడర్స్ అనే ఫోల్డర్ లేదు, మీరు క్రియేట్ చేయాలని అడుగుతుంది. ఎస్ ప్రెస్ చేయండి. సో ఇప్పుడు సెలెక్ట్ చేసుకోండి. చూడండి బ్యాకప్ డెస్టినేషన్ పాత్ అనేది నేను క్రియేట్ చేసుకున్నాను ఇక్కడ. ఇప్పుడు ఏ కంపెనీ డేటా తీసుకోవాలి మనం, అవనీ ట్రేడర్స్. సో ఇప్పుడు ఎండ్ ఆఫ్ లిస్ట్ ప్రెస్ చేసేయండి, సేవ్ చేసేసుకోండి. ఇప్పుడు మనం బ్యాకప్ వచ్చిందో లేదో అని ఒకసారి చెక్ చేసుకుందాం. ఇప్పుడు ఇక్కడ క్లిక్ చేయండి. సో ఫోల్డర్ పైన క్లిక్ చేశాను నేను. ఫోల్డర్స్ అనేది ఓపెన్ చేసి చూద్దాము. సో మన కంపెనీ డేటా అనేది బ్యాకప్ అయిందా లేదా అని. సో ఫోల్డర్స్ అయితే ఓపెన్ అయ్యాయి. ఇక్కడ చూడండి నా దగ్గర అయితే, సో మనము దిస్ పీసీ క్లిక్ చేసుకుందాము. నా కంప్యూటర్లో సి డ్రైవ్, డి డ్రైవ్ మాత్రమే ఉన్నది. మనం ఇప్పుడు డి డ్రైవ్లో సేవ్ చేసాము. డి డ్రైవ్లో ఏ ఫోల్డర్లో సేవ్ చేసామండి మనము, సో అవన్నీ ట్రేడర్స్ అనే ఫైల్లో సేవ్ చేసాం. చూడండి ఫోల్డర్ అనేది క్రియేట్ అయిపోయింది. చూడండి బ్యాకప్ అనేది వచ్చేసింది మనకి. సో మనము టాలీ ప్రైమ్ నుంచి బ్యాకప్ తీసేసుకున్నాము. సో మన బ్యాకప్ ఫైల్ అయితే రెడీగా ఉంది. ఇప్పుడు ఈ ఫైల్ని మనము ఆడిటర్కి ఎలా పంపించాలో చూద్దాం. మనం ఆడిటర్కి పంపించాలంటే త్రూ మెయిల్ ద్వారా పంపించచ్చండి. సో ఇప్పుడు మీరు మీ మెయిల్ ఓపెన్ చేసుకోండి. సో గూగుల్ పేజ్ ఓపెన్ చేసి మెయిల్ ఓపెన్ చేసుకోండి. నేనైతే నా మెయిల్ ఓపెన్ చేస్తున్నాను. సో మెయిల్ ఓపెన్ చేశాను. ఇప్పుడు మనం ఇక్కడ కంపోజ్ క్లిక్ చేసుకోండి మీరు. సో ఇక్కడ మనము ఆడిటర్కి మెయిల్ పంపించాలన్నా వేరే ఎవరికి మెయిల్ పంపించాలన్నా మనం కంపోజ్ బటన్ అనేది క్లిక్ చేయాలి. కంపోజ్ బటన్ క్లిక్ చేసి ఇక్కడ ఎవరికి పంపించాలో వాళ్ళ మెయిల్ ఐడి ఇవ్వండి. సో వాళ్ళ మెయిల్ ఐడి అయితే నేను ఇక్కడ వేరే మెయిల్ ఐడి ఇస్తున్నాను. సో LRBharathi@gmail.com. సో ఆడిటర్స్ మెయిల్ అనేది మీరు ఎవరెవరికి ఈ బ్యాకప్ డేటా అనేది మెయిల్ చేయాలో ఆ డీటెయిల్స్, ఆ మెయిల్ ఐడీస్ అనేవి ఇక్కడ టైప్ చేసుకోండి. ఇక్కడ సబ్జెక్ట్ అనేది టైప్ చేసుకోండి మీరు. సబ్జెక్ట్ అంటే ఏం పంపిస్తున్నారు అని. సో అవనీ ట్రేడర్స్ బ్యాకప్ ఫైల్. సో ఇలా నేమ్ ఇచ్చామంటే వాళ్ళకి ఈజీగా అర్థమవుతుంది ఏ కంపెనీ డేటా వచ్చింది అని. మీ కంపెనీ డేటా అంటే ఏ కంపెనీది బ్యాకప్ ఫైల్ పంపిస్తున్నారో అది ఇవ్వాలి. సో ఇచ్చిన తర్వాత ఇక్కడ మీరు టైప్ చేసుకోండి. సో మీరు ఏ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలనుకుంటున్నారో అది. సపోజు డియర్ సార్, సో డియర్ సార్ ఆర్ మేడం. సో ఇక్కడ టైప్ చేసుకోండి. సో ఐ ఆమ్ ఫ్రమ్ అవనీ ట్రేడర్స్. ఐ సెంట్ ఏ డేటా. సో మీకు ఏ ఇన్ఫర్మేషన్ కావాలో అది టైప్ చేసుకోండి. సో ఐ ఆమ్ సెండింగ్ ఏ బ్యాకప్ ఫైల్. ఐ ఆమ్ సెండింగ్ ఏ మై కంపెనీ బ్యాకప్ ఫైల్. సో ప్లీజ్ చెక్ అండ్ ఆడిట్ ద డీటెయిల్స్. సో ఇలా మీరు ఏ ఇన్ఫర్మేషన్ టైప్ చేసుకోవాలో అది టైప్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి అటాచ్ ఫైల్స్ క్లిక్ చేసుకోండి. అటాచ్ ఫైల్స్ క్లిక్ చేసుకున్న వెంటనే మనం ఇప్పుడు ఎక్కడ సేవ్ చేసుకున్నామో ఆ ఫోల్డర్ ఓపెన్ చేయండి. డి డ్రైవ్లో అవనీ ట్రేడర్స్లో బ్యాకప్ ఫైల్ సెలెక్ట్ చేసుకోండి. ఓపెన్ క్లిక్ చేయండి. చూడండి ఈ ఫైల్ అనేది అటాచ్ చేసాం మనము. అటాచ్ చేసిన వెంటనే ఇది ప్రాసెస్ అవుతుంది. అటాచ్ చేసేసాం మనం, ఫైలు ప్రాసెసింగ్ అయిపోయింది. ఇప్పుడు సెండ్ బటన్ క్లిక్ చేయండి. సో సెండ్ బటన్ క్లిక్ చేసిన వెంటనే మన ఫైల్ అనేది ఆడిటర్స్కి వెళ్ళిపోయి ఉంటుంది. సో ఇలా మనము మన కంపెనీ యొక్క ఫుల్ డేటాని బ్యాకప్ తీసుకొని ఆడిటర్స్కి పంపిస్తాము. ఇప్పుడు సపోజు మీరు ఏదైనా ఆడిటర్ ఆఫీస్లో వర్క్ చేస్తున్నారు, లేకపోతే వేరే కంపెనీ వాళ్ళు మీకు ఇలాగా టాలీ ప్రైమ్ డేటాని బ్యాకప్లో పంపించారు. అప్పుడు ఆ బ్యాకప్ మీకు పంపించిన డేటాని మెయిల్ ద్వారా మీరు రిసీవ్ చేసుకొని ఉంటారు కదా ఫైలు, ఆ ఫైల్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, ఎలా రీస్టోర్ చేసుకోవాలో చూద్దాం. ఇప్పుడు మనం ఆ మెయిల్ ఐడి ఓపెన్ చేద్దాం. సో చూడండి నేనైతే మెయిల్ ఓపెన్ చేస్తున్నాను. మనం ఇప్పుడు LRBharathi@gmail.com అనే మెయిల్కి బ్యాకప్ ఫైల్ని సెండ్ చేసాము. ఇక్కడ చూడండి నాకైతే వచ్చేసింది కదా, మనం ఆడిటర్స్కి పంపించాం ఫైలు. ఇలాగ వస్తుందండి మీకు. ఇన్బాక్స్ క్లిక్ చేశారంటే
సో చూడండి, నేను ఆడిటర్స్కి పంపించిన ఫైల్ అనేది ఓపెన్ అయింది. దీన్ని క్లిక్ చేయండి. ఇక్కడ చూడండి, బ్యాకప్ ఫైల్ అనేది వచ్చిందా. సో వేరే వాళ్ళు మీకు పంపించిన మెయిల్లో ఉండే డేటా, వేరే వాళ్ళు మీకు పంపిన డేటాని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి. ఇప్పుడు డౌన్లోడ్ బటన్ క్లిక్ చేయండి ఇక్కడ. సో మీరు డౌన్లోడ్ బటన్ క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ చూడండి 3 times డౌన్లోడ్ అయిపోయింది. సో క్యాన్సిల్ చేసేద్దాం. మనకు ఓన్లీ 1 డౌన్లోడ్ చాలు కదా. డన్. ఓకే. సో మనకైతే ఫైల్ అనేది డౌన్లోడ్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని మనము సేవ్ చేసేసుకుందాం. సో మనకి ఫైల్ అనేది డౌన్లోడ్ అయింది. ఇక్కడ షో ఇన్ ఫోల్డర్ క్లిక్ చేసుకుందాము. షో ఇన్ ఫోల్డర్ క్లిక్ చేసుకొని ఒక ఫోల్డర్ అనేది క్రియేట్ చేద్దాము. సో ఇక్కడ చూడండి, మన బ్యాకప్ డేటా అనేది 2 సార్లు వచ్చింది. ఇప్పుడు మనము కాపీ చేసుకుందాం. దీన్ని కాపీ చేసుకొని మీకు ఎక్కడ కావాలో, ఏ డ్రైవ్లో కావాలో అక్కడ పేస్ట్ చేసుకోండి. నేనైతే ఇప్పుడు సి డ్రైవ్లో పేస్ట్ చేస్తున్నాను. సి డ్రైవ్లో పేస్ట్ చేస్తున్నాను. చూడండి, సి డ్రైవ్లో పేస్ట్ చేస్తున్నాను. సో ఇక్కడ డేటా అనేది పేస్ట్ చేసుకున్నాను. మీరు ఇక్కడ ఒక ఫోల్డర్ క్రియేట్ చేసి దాంట్లో కూడా పెట్టుకోవచ్చు. నేను ఇక్కడ ఒక న్యూ ఫోల్డర్ క్రియేట్ చేస్తున్నాను మనకు గుర్తుండడానికి. సో ఎవరి కంపెనీది ఇది? అవని ట్రేడర్స్. సో ఆడిటర్కి పంపించాము. ఆడిటర్కి పంపించిన డేటాను మనం ఇలా డౌన్లోడ్ చేసుకున్నాము. ఇప్పుడు దీన్ని తీసుకొని వచ్చి మూవ్ ఆన్ చేసేసుకోండి. ఈ ఫోల్డర్లోకి పెట్టేసుకోండి. సో చూడండి, ఇప్పుడు అవని ట్రేడర్స్లో బ్యాకప్ డేటా వచ్చేసింది. ఇలా మనము ఆడిటర్స్కి పంపించిన డేటాను ఆడిటర్స్ ఇలా డౌన్లోడ్ చేసి సేవ్ చేసి పెట్టుకుంటారు. సపోజ్ మీరు ఏదైనా ఆర్గనైజేషన్లో వర్క్ చేసేటప్పుడు కూడా మీకు వేరే వాళ్ళు ఇలా ఫైల్స్ ఏమన్నా పంపిస్తే డౌన్లోడ్ చేసి ఇలా సేవ్ చేసుకోవాలి. ఆడిటర్స్ అనేవాళ్ళు ఈ డేటాని తిరిగి టాలీలో ఎలా రీస్టోర్ చేసుకుంటారో చూద్దాం. సో ఇప్పుడు మనం రీస్టోర్ చేసుకోవాలంటే డేటాకి వెళ్ళాలి. డేటాకి వెళ్ళిన తర్వాత ఇక్కడ రీస్టోర్ క్లిక్ చేసేయండి. సో వేరే కంపెనీ వాళ్ళు మీకు డేటా పంపించినప్పుడు, సపోజ్ మీరు ఏదైనా ఆడిటర్స్ ఆఫీస్లో వర్క్ చేసేటప్పుడు ఆ డేటాని ఎలా రీస్టోర్ చేసుకోవాలి. ఇప్పుడు మనము మన కంపెనీ అవని ట్రేడర్స్ డేటా అనేది ఎక్కడ సేవ్ చేసుకొని ఉన్నాం మనము. సో మనమైతే సెలెక్ట్ ఫ్రమ్ డ్రైవ్ క్లిక్ చేసుకుందాము. డి డ్రైవ్లో ఉంది కదా మనకి. డి డ్రైవ్లో అవని ట్రేడర్స్ రీస్టోర్కి వెళ్ళి ఇక్కడ రీస్టోర్ డెస్టినేషన్ పాత్ అని తీసుకొని ఇక్కడ చూడండి, ఏ కంపెనీని మీరు రీస్టోర్ చేసుకోవాలో తీసుకోండి. సో రీస్టోర్ చేసుకోవాల్సిన కంపెనీని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత సో ఎండ్ ఆఫ్ లిస్ట్ ఇచ్చేయండి. ఇప్పుడు ఇలాగ మనం కంపెనీని అనేది మనం రీస్టోర్ చేసుకోవచ్చు. అవని ట్రేడర్స్ అనే కంపెనీ రీస్టోర్ అయిపోయింది ఇప్పుడు మనకి. సో ఇలా మనము కంపెనీ డేటాను అనేది ఆడిటర్స్కి ఎలా పంపించాలి, సో ఆ పంపించిన డేటాని మనం ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, దాన్ని తిరిగి ఎలా రీస్టోర్ చేసుకోవాలో నేర్చుకున్నాం. కంపెనీ యొక్క ఫుల్ డేటా అయితే ఇలా చేస్తాం. సపోజ్ నేను బ్యాలెన్స్ షీట్ కానివ్వండి, ప్రాఫిట్ అండ్ లాసెస్ అకౌంట్ కానివ్వండి, లేకపోతే 1 month పర్చేజు అండ్ సేల్స్ డీటెయిల్స్ అనేవి ఆడిటర్స్కి ఎలా పంపించాలో చూద్దాము. సో ఇప్పుడు ఫస్ట్ పర్చేజ్ అండ్ సేల్స్ రిపోర్ట్స్ ఓపెన్ చేసుకోండి. డిస్ప్లే మోర్ రిపోర్ట్స్కి వెళ్దాము. ఇక్కడ అకౌంట్ బుక్స్ తీసుకుందాము. 1 month సేల్స్ రిజిస్టర్ పంపించాలి కాబట్టి సేల్స్ రిజిస్టర్ ఓపెన్ చేద్దాం. మీరు ఇప్పుడు ఏ మంత్ది ఆడిటర్కి సెండ్ చేయాలో ఆ మంత్ సెలెక్ట్ చేసుకోండి. సపోజ్ నేను జూన్ మంత్ది సెండ్ చేయాలి ఆడిటర్కి. సో జూన్ మంత్ మనం ఏ బిల్స్ ప్రిపేర్ చేసామో డిస్ప్లే అయ్యాయి. ఇప్పుడు మీరు ఇక్కడ ఎక్స్పోర్ట్ బటన్ క్లిక్ చేసుకోండి. ఎక్స్పోర్ట్ బటన్ క్లిక్ చేసిన తర్వాత కరెంట్ తీసుకోండి. కరెంట్ తీసుకున్న తర్వాత ఇక్కడ మనకి కాన్ఫిగర్ చేసుకోవచ్చు, లేకపోతే సెండ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ సెండ్ క్లిక్ చేయండి. ఎక్కడికి సెండ్ చేస్తున్నాం ఇక్కడ చూడండి, కాన్ఫిగర్ కావాలంటే కాన్ఫిగర్ క్లిక్ చేసుకోండి. ఇక్కడ మీరు ఏదైనా కాలమ్స్ చేంజ్ చేసుకోవాలి అంటే ఎస్ ఆర్ నో అనేది మీరు పెట్టుకోవచ్చు. అంటే ఏ కాలమ్స్ మీకు యాడ్ అవ్వాలి ఎక్సెల్ షీట్కి, ఏ కాలమ్స్ అవసరం లేదో ఎనేబుల్ చేసుకొని డిజేబుల్ చేసేసుకోవచ్చు. ఫైల్ ఫార్మేట్ నేమ్ ఎక్సెల్ స్ప్రెడ్ షీటు. సో ఇవన్నీ మనం ఏం చేంజ్ చేయని అవసరం లేదు. ఇక్కడ చూడండి, ఫోల్డర్ పాత్ అనేది మనం కావాలంటే చేంజ్ చేసుకోవచ్చు. బై డిఫాల్ట్ పాత్ అని వచ్చింది. నేనైతే ఇప్పుడు సి డ్రైవ్లో ప్రోగ్రామ్ ఫైల్స్లో టాలీ ఫ్రైమ్లో సేవ్ చేస్తున్నాను. సో ఎంటర్ ప్రెస్ చేయండి. ఇప్పుడు కంట్రోల్ ఏ ప్రెస్ చేయండి, సేవ్ అవుతుంది. ఇప్పుడు సెండ్ క్లిక్ చేయండి. ఇలా మనం ఎక్స్పోర్ట్ చేసుకోవాలి. మనము 1 month సేల్స్ ఫైల్ని ఆడిటర్స్కి పంపించాలి అనుకున్నప్పుడు దాన్ని ఫస్ట్ ఇలా ఎక్స్పోర్ట్ చేసుకోవాలి. చూడండి, మనకైతే ఫైల్ అనేది ఎక్స్పోర్ట్ అయ్యింది. సో నెక్స్ట్ నేను ఇంకొకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను వేరే మంత్ తీసుకొని. సో ఇప్పుడు నేను ఏప్రిల్ మంత్ అనేది సెండ్ చేయాలనుకుంటున్నాను. సో ఏం చేయాలి, మనము ఇలా ఓపెన్ చేసిన తర్వాత ఎక్స్పోర్ట్ క్లిక్ చేసుకోవాలి. కరెంట్ తీసుకోండి. మీరు ఏ కాన్ఫిగరేషన్ చేసుకొని అవసరం లేకపోతే సెండ్ క్లిక్ చేయండి. మనకి సెండ్ క్లిక్ చేసిన వెంటనే ఎక్సెల్ ఫామ్ అనేది ఓపెన్ అయిపోద్ది. చూడండి, మనం ఈ మంత్లో ఓన్లీ నేను 2 సేల్స్ మాత్రమే చేశాను. ఆ సేల్స్ రిజిస్టర్ అనేది డిస్ప్లే అయిపోయింది. ఇప్పుడు దీన్ని ఎలా ఆడిటర్స్కి పంపించాలంటే మీరు సేవ్ చేసుకోండి.
సో ఎక్కడ సేవ్ చేసుకుంటారు, ఏ పేరుతో సేవ్ చేసుకుంటారో సేవ్ చేసేసుకోండి, ఏ డ్రైవ్లో సేవ్ చేసుకోవాలి అని. సో సేవ్ యాజ్ క్లిక్ చేసుకోండి. సేవ్ యాజ్ క్లిక్ చేసుకున్న తర్వాత నేను ఇప్పుడు డెస్క్టాప్లో సేవ్ చేసేసుకుంటున్నాను. డెస్క్టాప్లో కంపెనీ నేమ్ ఇవ్వండి. సో శ్రీ ట్రేడర్స్ డే బుక్ ఇలా సేవ్ చేసుకున్నారంటే మీకు ఈజీగా ఏ కంపెనీ డేటా అనేది అర్థమవుతుంది. సేవ్ క్లిక్ చేయండి. సేవ్ క్లిక్ చేసిన తర్వాత ఇలా మీకు పర్చేజ్ రిజిస్టర్ కావాలన్నా సేల్స్ రిజిస్టర్ కావాలన్నా మనం ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు. చూడండి, పర్చేజ్ రిజిస్టర్ కావాలంటే పర్చేజ్ రిజిస్టర్ ఏ మంత్ది కావాలి. సో ఇప్పుడు ఏం చేస్తాం, మనము ఎక్స్పోర్ట్ క్లిక్ చేస్తాం, కరెంట్ క్లిక్ చేస్తాం. కరెంట్ క్లిక్ చేసిన తర్వాత సెండ్ క్లిక్ చేయండి. ఆటోమేటిక్గా మనకి ఎక్సెల్ షీట్ అనేది ఓపెన్ అయిపోద్ది. సో ఇప్పుడు సేవ్ చేసేసుకోండి. సో మనం ఎక్కడ సేవ్ చేసుకోవాలి, డెస్క్టాప్లో సేవ్ చేసుకుంటున్నాం. సో డెస్క్టాప్లో డే బుక్ శ్రీ ట్రేడర్స్, సో డెస్క్టాప్లో సేవ్ చేసుకుంటున్నా నేను. సేవ్ క్లిక్ చేయండి. ఇలా పర్చేజ్ రిజిస్టర్ సేల్స్ రిజిస్టర్ అనేది తీసుకున్నాం. మీరు ఏ బుక్ కావాలన్నా మీకు ఆడిటర్కి పంపించాలంటే ఇలా ఎక్స్పోర్ట్ చేసుకొని పంపించాలి. సపోజ్ నేను ఇప్పుడు జిఎస్టీ రిపోర్ట్స్ అనేవి ఎక్స్పోర్ట్ చేయాలనుకుంటున్నాను ఆడిటర్కి. ఓన్లీ జిఎస్టీ రిపోర్ట్స్, డిస్ప్లే మోర్ రిపోర్ట్స్, జిఎస్టీ రిపోర్ట్స్ క్లిక్ చేసుకోండి. ఇక్కడ మీరు జిఎస్టీఆర్ 1 పంపించాలా 2 పంపించాలా అని చెక్ చేసుకోవాలి. సో మనము ఏ డేట్లో మనము ఇన్వాయిసెస్ క్రియేట్ చేసామో తీసుకుందాము. సో ఏ మంత్ది మీరు పంపించాలనుకుంటున్నారో ఆ మంత్ టైప్ చేయండి. ఇప్పుడు చూడండి ఇలా ఓపెన్ అయింది. ఇప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ ఎక్స్పోర్ట్ చేసుకోవాలి మనము ఈ జిఎస్టీఆర్ 1 ఫామ్ అనే దాన్ని. సో ఎక్స్పోర్ట్ చేసుకోవాలి. ఎక్స్పోర్ట్ క్లిక్ చేయండి. సో ఈ రిటర్న్ క్లిక్ చేసుకోండి. ఈ రిటర్ను ఇక్కడ మనకి ఫైల్స్ ఫార్మేట్ వస్తాయి. ఎక్సెల్ స్ప్రెడ్షీట్ ఫార్మేట్ తీసుకోండి. ఫోల్డర్ పాత్ అనేది మనం చేంజ్ చేసుకోవచ్చు, లేకపోతే ఇక్కడే కూడా సేవ్ చేసేసుకోవచ్చు. ఎంటర్ ప్రెస్ చేయండి. సెండ్ క్లిక్ చేయండి. సెండ్ క్లిక్ చేసిన వెంటనే ఇలా మన జిఎస్టీ రిపోర్ట్స్ అనేవి ఎక్సెల్కి ఎక్స్పోర్ట్ అయిపోతాయి. చూడండి ఆటోమేటిక్గా ఎక్సెల్కి ఎక్స్పోర్ట్ అయిపోయాయి చూడండి. సో దీంట్లో అయితే మనకి క్లియర్గా డిస్ప్లే అవుతాయి. B2B ఇన్వాయిసెస్ ఎన్ని ఉన్నాయి. సో మనం ఒకటి కూడా చేయలేదు. B2C స్మాల్ ఒక ఇన్వాయిస్ చేసాము. సో ఇలా మనకి డీటెయిల్స్ అనేవి క్లియర్గా మనకి డిస్ప్లే అయిపోతాయి. ఈ ఫైల్ని ఇప్పుడు మీరు సేవ్ చేసుకోవాలి. సేవ్ చేసుకున్న తర్వాత మన ఆడిటర్స్కి సెండ్ చేయొచ్చు. సో జిఎస్టీఆర్ 1 రిపోర్ట్ కావాలా, 2 రిపోర్ట్ కావాలా, జిఎస్టీఆర్ 3 రిపోర్ట్ కావాలన్నా ఇలా మనము ఎక్సెల్ ఫార్మేట్కి ఎక్స్పోర్ట్ చేసుకున్న తర్వాత దీన్ని సేవ్ చేసుకుందాం. నేనైతే డెస్క్టాప్లోనే సేవ్ చేసేసుకుంటున్నాను. చూడండి ఇలా మనకి ఏది కావాలో అది, ఏ ఫైల్ కావాలో. సో కంపెనీ మొత్తం డేటా ఎలా మనం ఎక్స్పోర్ట్ చేసుకోవాలో తెలుసుకున్నాము. సపోజ్ మనము ఓన్లీ సేల్స్ రిపోర్టు, మన కంపెనీ యొక్క పర్చేజ్ రిజిస్టరు, జిఎస్టీ రిపోర్ట్స్ ఓన్లీ అవి మాత్రమే మనం ఆడిటర్స్కి సెండ్ చేయాలంటే అవన్నీ సేవ్ చేసుకుంటాము. ఇప్పుడు తిరిగి మనం ఎలా ఆడిటర్కి పంపిస్తామండి, మన మెయిల్ అనేది ఓపెన్ చేస్తాము. ఇప్పుడు కంపోజ్ క్లిక్ చేయండి. కంపోజ్ క్లిక్ చేసిన తర్వాత ఎవరికి పంపించాలి మనం ఇప్పుడు, సో మెయిల్ ఐడి అనేది మీరు ఏ ఆడిటర్కి పంపించాలో వాళ్ళ మెయిల్ ఐడీస్ అనేవి టైప్ చేసుకోండి. సబ్జెక్ట్ పెట్టండి ఇక్కడ. సో పర్చేజ్ అండ్ సేల్స్ రిజిస్టర్ మంత్ కూడా ఇవ్వండి. పర్చేజ్ అండ్ సేల్స్ రిజిస్టర్స్. సో ఫర్ జూన్ సో జూన్, లేకపోతే జూన్ మంత్ పర్చేజ్ అండ్ సేల్స్ రిజిస్టర్ అనేసి పెట్టుకోండి. సో అలాగే పెట్టుకుందాం. జూన్ మంత్ పర్చేజ్ అండ్ సేల్స్ రిజిస్టర్. సో మీకు ఏ మంత్ కావాల్స్తే ఆ మంత్ పెట్టుకోండి. సపోజ్ ఏప్రిల్ మంత్ పర్చేజ్ అండ్ సేల్స్ రిజిస్టరు. ఇక్కడ సబ్జెక్ట్ టైప్ చేసుకోండి. ఇప్పుడు అటాచ్ ఫైల్స్ క్లిక్ చేయండి. మీరు ఇప్పుడు ఏ ఫైల్స్ పంపించాలనుకుంటున్నారు, ఎక్కడ సేవ్ చేసుకున్నాం, మనం డెస్క్టాప్లో సేవ్ చేసుకున్నాము. ఇక్కడ చూడండి డే బుక్ ఫర్ శ్రీ ట్రేడర్స్ ఓపెన్ చేయండి. నెక్స్ట్ ఇంకొక ఫైల్ ఏది పంపించాలనుకుంటున్నాం మనము. సో చూడండి జిఎస్టీఆర్ 1 రిపోర్ట్ కూడా ఉంది. సో జిఎస్టీఆర్ 1 రిపోర్ట్ కూడా నేను పంపించాలనుకుంటున్నాను. ఓపెన్ చేయండి. సేవ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు సెండ్ క్లిక్ చేయండి. సో అటాచ్ చేసుకున్నాను. సెండ్ క్లిక్ చేయండి. సెండ్ క్లిక్ చేశాను నేను. ఇప్పుడు ఆడిటర్ వచ్చి ఈ ఫైల్స్ అనేవి రిసీవ్ చేసుకొని ఉంటారు. సో ఇప్పుడు చూద్దాం ఆ ఫైల్స్ మనం ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అని. సో ఇక్కడ చూడండి నాకైతే మెయిల్ రిసీవ్ అయింది. సో ఆడిటర్స్కి పంపించిన చూడండి 2 మెయిల్స్ పంపించాను నేను. ఒకటి వచ్చి డే బుక్, ఇంకొకటి ఓపెన్ చేసుకుందాం. ఇప్పుడు ఓపెన్ చేసిన వెంటనే ఇలా వస్తాయి. ఇప్పుడు మీరు డౌన్లోడ్ చేసుకొని వీటిని తిరిగి సేవ్ చేసుకోవచ్చు. సో నేనైతే డౌన్లోడ్ క్లిక్ చేశాను. ఇక్కడ క్లిక్ చేయండి. సో ఓపెన్ క్లిక్ చేయండి. ఫైల్ అనేది ఓపెన్ అవుద్ది మీకు.
ఏ ఫైల్ సెండ్ చేసాం చూడండి. ఇది పర్చేజ్ రిజిస్టరు, ఇక్కడే వచ్చేసాయి. సేల్స్ రిజిస్టరు ఇక్కడే సేవ్ చేసుకున్నాం, పర్చేజ్ రిజిస్టరు సేవ్ చేసుకున్నాం. ఇలా డౌన్లోడ్ చేసుకోవచ్చు మనం. సో ఇప్పుడు టాలీ ప్రైమ్లో సో మనము డేటాని, కంపెనీ ఫుల్ డేటాని ఎలా ఆడిటర్స్కి పంపించాలి, ఆడిటర్స్కి పంపిన డేటాని తిరిగి మనం ఎలా రీస్టోర్ చేసుకోవాలి, లేకపోతే మనం ఓన్లీ GSTR 1 రిపోర్ట్ మాత్రమే ఆడిటర్కి పంపించాలంటే ఎలా, పర్చేజ్ అండ్ సేల్స్ రిజిస్టర్స్ మాత్రమే ఆడిటర్స్కి పంపించాలంటే ఎలా నేర్చుకున్నాము. ఇది మీరు రియల్ టైంలో వర్క్ చేసేటప్పుడు మీకు చాలా యూజ్ అవుతుందండి. సో చాలామంది తెలియక ఇబ్బంది పడుతూ ఉంటారు, కొంతమంది కామెంట్స్ కూడా పెట్టారు. సో మీరు అందరి కోసం నేను ఈ వీడియో అనేది క్రియేట్ చేశాను. సో నా వీడియోస్ని లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో నేను GSTR 4 రిటర్న్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అప్ టు దట్ కీప్ వాచింగ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.